హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 49వ భాగం. సిద్ధు, ఆ గొడవ ఇక వదిలేరా, అసలే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అని అనునయంగా చెప్పింది సుజీ. ఏంటి వదిలేది? మేమేమైనా నిజంగా తప్పు చేయడానికి వెళ్ళామా? మంచి పని కోసమే కదా వెళ్ళింది అని వెంకీ అంటే, ఈ కాలంలో మంచి కూడా చెడుకే దారితీస్తుందిరా. అందుకే రాత్రి వీడికి మనకెందుకొచ్చింది వదిలేయమని చెప్తే ఎక్కడ విన్నాడు అన్నాడు కుమార్. అబ్బా, మీరేంట్రా వాణ్ణి ఇంకా రెచ్చగొడుతున్నారు? ముందు ఎగ్జామ్స్ కానివ్వండి. ఈ ఇయర్ ఎలాగోలా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్కి మనం పేరెంట్స్ ని ఒప్పించి ఢిల్లీ వెళ్ళిపోవాలి అని సుజీ అంటే, నిజమేరా, కాలేజ్కి వెళ్దాం పదా అన్నాడు కుమార్. నాకింట్రెస్ట్ లేదు, మీరెళ్ళండి అన్నాడు సిద్ధు. అది కాదురా అని వాళ్ళేదో చెప్పబోయినా, సుజీ డోంట్ ఇరిటేట్ మీ, నా మూడ్ బాలేదు, మీరు వెళ్ళండి అని గట్టిగా అరవడంతో, రే ఈరోజు కొన్ని వదిలేద్దాంలే అనుకుంటూ ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. సుజీ హాస్టల్కి ఎలా వచ్చిందనుకోకండి. హాస్టల్లో ఉంటే వీళ్ల తిరుగుళ్ళు కుదరవని ముగ్గురు కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నారు. సుజీ ఒక్కటే హాస్టల్లో ఉంటుంది. వెంకీ, సిద్ధు, కుమార్ ముగ్గురు సపరేట్గా రూమ్ తీసుకుని ఉంటున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి మనసంతా చిరాగ్గా అనిపిస్తుంటే మైండ్ అంతా గందరగోళంగా అనిపిస్తుంది సిద్ధార్థ్కి. ఏంట్రా, ఇంకా రాత్రి జరిగిందని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది సుజీ. అంత ఈజీగా మర్చిపోయేదా అది? వదిలేరా, లక్కీగా ఎవరికీ తెలియదు కదా. కాని తెలుసుంటే ఛ, ఆ ఆలోచనే అసహ్యంగా అనిపిస్తుంది అంటుంటే, హలో మిస్టర్ సైకో ఆటిట్యూడ్ అని పిలవడంతో అందరూ ఆ పిలుపుకి తల తిప్పి చూశారు. నువ్వా? నేనే మిస్టర్ సైక్. ఏ అప్పుడే మర్చిపోయావా? నిన్నెలా మర్చిపోతాను? కాకపోతే చాలా రోజులకి నన్ను పిలుస్తున్నావు. మొన్నటిదాకా కనపడని ముఖం తిప్పుకుని వెళ్ళిపోయావు అని సిద్ధార్థ్ కోపంగా అంటుంటే, ఈరోజు మిమ్మల్ని పలకరిద్దామని వచ్చాను అని ఒత్తి పలికింది శిఖర. ఎందుకో? అబ్బే ఏం లేదు, రాత్రి పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉందో అడుగుదామని అంటుంటే నలుగురు షాక్ అయి, ఏంటి నలుగురు కోతులు షాక్ అయ్యారు? నాకెలా తెలిసిందనా? అదేంటో ఇలాంటివన్నీ నాకంటికే కనిపిస్తుంటాయి. అంటే రాత్రి నువ్వు మమ్మల్ని అని ఏదో అడగబోయాడు సిద్ధు. చూశాను సైకో, ఊరికే చూసి వదిలేస్తే బాగోదని నేనే జస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేశాను. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నువ్వా అని షాక్ అయ్యాడు కుమార్. ఎస్, ఆ క్రెడిట్ మొత్తం నాదే. ఏయ్, నీకసలు బుద్ధుందా అని సుజీ అంటే, బుద్ధా? చూడమ్మా సుజీ, ఇలాంటి మాటలు అది మీరు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? సిద్ధుని కోపంగా చూస్తూ, కావాలని నా మీద పడింది కాకుండా నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు వీడు. అంత ఈజీగా ఎలా వదులుతాను? అందుకని మా కెరీర్ మీద కొడదామనుకున్నావా అని అడిగాడు కోపంగా కుమార్. గట్టిగా నవ్వుతూ, కెరియరా? అసలు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటో తెలుసా మీకు? పిచ్చి కుక్కల సుఖం కోసం అర్ధరాత్రి రోడ్డు మీద పడే మీలాంటి వాళ్ళకి కెరియర్ అనేది ఉంటుందని అసలు తెలుసా మీకు అని అడిగింది. సిద్ధు కోపంగా తన గొంతు పట్టుకుని, ఏయ్, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను. అతని చేతిని విసిరి కొట్టి, ఏంట్రా తెగ ఉత్తముడిలా మాట్లాడుతున్నావు? తప్పు చేసిన ప్రతివాడు మీలానే నీతి సూక్తులు చెప్తాడు. అంటే కావాలని మమ్మల్ని పోలీసులకి పట్టించాలనుకున్నావా అన్నాడు వెంకీ. అఫ్కోర్స్, నీ ఫ్రెండ్ అంటుంటాడు కదా టిట్ ఫర్ టాట్ అని, అదే చేసి చూపించాను అని. అవును, 3rd డిగ్రీ గాని యూజ్ చేశారా? ఎక్కడా దెబ్బలు కూడా కనిపించట్లేదు అని వాళ్ళని పైనుండి కింద వరకు చూస్తుంటే సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కోపం, కసి, ద్వేషం అన్నీ కలగలుపుగా తన కళ్ళల్లో తెలుస్తున్నాయి. ఏంట్రా చూపు? హా, ఎలా ఉంది? ఇప్పుడు అర్థమైందా ఈ శిఖర అంటే ఏంటో?
పంతానికి పోతే నేనెంత దూరం వెళ్తానో ఇప్పటికైనా అర్థమైందా అని వెటకారంగా నవ్వుతున్న ఆమె భుజం పట్టుకుని దగ్గరికి లాక్కొని, పంతంతో నా మీద గెలిచాననుకుంటున్నావు కదా, గుర్తుపెట్టుకో, అతి త్వరలో నీకున్న ఈ పొగరు బలుపు మొత్తం దిగేలా చేస్తాను. జీవితమంతా ఈ సిద్ధుతో ఎందుకు పెట్టుకున్నానా అని తలుచుకొని కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను. ఛా, అవునా, విష్ యూ గుడ్ లక్. బట్ వన్ థింగ్, నువ్వేమైనా చేసే ముందు ఒకసారి ఈ ఫొటోస్ చూడు అంటూ తన ఫోన్లో రాత్రి తను తీసిన ఫోటోలు చూపించింది. సిద్ధు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కానీ మిగతా ముగ్గురికి గుండెల్లో రైళ్లు పరిగెడితాయి. వీటిని గానీ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మీ బతుకులేమైతాయో ఒక్కసారి ఆలోచించి నన్నేమైనా చేయడానికి ట్రై చేయండి. వస్తా. అసలే ఎగ్జామ్స్. మీలాగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ కాదు నాది, చదువుకోవాలి అంటూ వెనుతిరగ్గానే ఆమె చెయ్యి పట్టుకుని ఫోర్సుగా వెనక్కి లాక్కున్నాడు సిద్ధార్థ్. రౌండ్గా ఒక చుట్టూ తిరిగి సిద్ధు కౌగిట్లో పడింది శిఖర. సిద్ధు, ఏం చేస్తున్నావు అని సుజీ కంగారుగా అడిగితే, దీంతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, మీరెళ్ళండి. అది కాదురా, షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అని అరవడంతో ముగ్గురు పక్కకెళ్ళిపోయారు. ఏయ్ వదులు అని గింజుకుంటుంటే, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? ఈ ఫోటోలు చూపించి నన్ను బెదిరిద్దామనుకుంటున్నావా? సోషల్ మీడియాలో కాకపోతే మీడియా వాళ్ళకివ్వు, డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ చేస్తారు. నాకొచ్చిన నష్టమేం లేదు. ఎందుకో తెలుసా, నేను మగాణ్ణి. ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చినా తప్పించుకోవడం పెద్ద సమస్య కాదు. ఒకవేళ ఇది నిజమైనా నాకొచ్చే నష్టమేమీ లేదు. బట్ ఇదే పరిస్థితి నీకొస్తే, నువ్వన్న అదే సోషల్ మీడియా నిన్ను చుట్టుముడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? చెప్పడం ఎందుకు, డైరెక్ట్గానే ఫేస్ చేద్దువు గాని. ఈసారి నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకో అంటూనే తన దగ్గరున్న ఫోన్ని బలవంతంగా లాక్కొని ఆ ఫోటోలన్నీ చూస్తుంటే కోపం కట్టలు తెంచుకుంటుంది సిద్ధుకి. పర్వాలేదు, బాగానే తీశావు అంటూనే వాటన్నిటినీ డిలీట్ చేసేశాడు. విస్సురుగా అతన్ని తోసేసి, గెటట్ రెడీ బేబీ, నేనిచ్చే ట్రీట్మెంట్ కమ్ గిఫ్ట్కి రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ తన మీదకి విసిరి కొట్టి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇడియట్, వీటిని డైరెక్ట్గా ఫేస్బుక్లో పెట్టుండాల్సింది, అప్పుడు బుద్ధొచ్చేది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. క్లాస్లో కూర్చున్నాడన్న మాటే కాని పదే పదే ఎగతాళిగా మాట్లాడిన శిఖర మాటలకి ఒక్క క్షణం కూడా అక్కడుండలేక బయటికెళ్ళిపోయాడు సిద్ధార్థ్. సిద్ధు అని పిలుస్తున్నా వినిపించుకోలేదు తన ఫ్రెండ్స్. రే మీరెళ్ళండి, వాడసలే మూడాఫ్లో ఉన్నాడనడంతో వెనకే వెళ్లారు సిద్ధు వెనకే వెళ్లారు వెంకీ, కుమార్లు. క్లాస్లో అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చేశారు, ఒక్క శిఖరకి తప్ప. ఆఫీస్ రూంలోకెళ్ళి అడిగితే తనింకా సెకండ్ టర్మ్ ఫీజు కట్టలేదని ఇంకో 1 వీక్లో కట్టి హాల్ టికెట్ తీసుకోమని చెప్పారు. అయ్యో, ఇప్పుడెలా? డబ్బులు కావాలి, నా దగ్గర ₹1 కూడా లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఈ ఒక్క టర్మ్ కట్టేస్తే చదువైపోతుంది, కాని ఎలా అనుకుంటూనే ఆ రోజు గడిపేసింది శిఖర. కాలేజ్ నుండి బయటికెళ్లిపోయిన సిద్ధు బైక్లో ఊరంతా తిరుగుతుంటే పదే పదే శిఖర ఎగతాళి చేయడమే గుర్తొస్తుంది. దాంతో డైరెక్ట్గా బార్ దగ్గరే బైక్ ఆపాడు. రేయ్, నువ్వేంట్రా ఎక్కడికొచ్చావు అని వెంకీ అంటే, వదల్రా అంటూ చెయ్యి విదిలించుకుని లోపలికెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం డ్రింక్ చేయడం అయినా ఫుల్ బాటిల్ ఎత్తకుండా కంప్లీట్ చేసేశాడు. రే ఇంక చాలు, నీకు అలవాటు కూడా లేదు అంటూ బాటిల్ లాక్కోబోయాడు కుమార్. వదల్రా, నాకేమవుతుంది, అయితే గీతే ఆ శిఖరకే అవుతుంది. అంటే దానికి నేనేంటో చూపించకుండా వదిలిపెట్టను. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అని వెంకీ అడిగితే, వాళ్ల వైపు కన్నింగా నవ్వుతూ, అది చెప్పేది కాదు, చేసే ముందు చెప్పేది అని మనసులో, శిఖరా, నిన్నెలా కొట్టాలో నాకు బాగా తెలుసే అని శాడిస్టింగ్గా నవ్వుకొని మిగిలిన డ్రింక్ కూడా కంప్లీట్ చేసేశాడు సిద్ధు. మిస్టర్ సాత్విక్, నిన్ను ట్రైనింగ్ నుండి డిస్క్వాలిఫై చేస్తున్నాం అన్నాడు సీనియర్. వాట్? కానీ ఎందుకు? బికాస్ నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు. పర్ఫార్మెన్స్ సరిగా లేక, లేదంటే నా జాబ్కి పాలిటిక్స్ అడ్డొచ్చాయా అని సీరియస్గా అడిగాడు సాత్విక్. వాట్ యు మీన్? ఐ మీన్, ఒక్కసారిగా హైలో ఉన్న నా గ్రాఫ్ సడన్గా కిందికి ఎలా పడిపోతుంది? నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్. కావాలనే నేను కరెక్ట్ చేసిన దాన్ని రాంగ్ అని చెప్పడం, వాంటెడ్గా నన్ను అన్ని యాక్టివిటీస్కి దూరం చేయడం. చెప్పండి, ఎందుకు నన్ను వాంటెడ్గా పక్కకి తప్పిస్తున్నారు అని కోపంగా అడిగాడతను. ఇక్కడ అలాంటివేమీ జరగవు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నో, ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి మీరు పొమ్మంటే పోతాననుకున్నారా?
నన్నెలా తీసేస్తారో నేను చూస్తాను. మీ మీద డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తానంటూ కోపంగా వెళ్ళిపోయాడు సాత్విక్. మరోవైపు శిఖర డబ్బు గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడేంటి చేయడం? టైం ఎక్కువ లేదు. డబ్బు కోసం ఇప్పుడేం చేయాలి? పోనీ సాత్విక్ని అడిగితే? వద్దులే, వాడే కొంచెం టెన్షన్లో ఉన్నాడు. కానీ ఎలా అనుకుంటూ ఆలోచిస్తుంటే ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అంది. హలో శిఖర, అంటే నువ్వేనమ్మా? అవునండి. ఇంతకీ మీరు? నెక్స్ట్ వీక్ పలానా ఫంక్షన్ హాల్లో నా కూతురి మ్యారేజ్, దానికోసం పేపర్ బ్యాగ్స్ కావాలి అని అడిగాడు ఆ వ్యక్తి. సంతోషంగా, అలాగా, కొంచెం ఎక్కువగా బ్యాగ్స్ కావాలి. ఒకసారి నేను కలిస్తే? అది సార్, నేనిప్పుడు కాలేజ్లో ఉన్నాను. ఎక్కడమ్మా? కాలేజ్ పేరు చెప్పగానే నేను అక్కడికి దగ్గరలోనే ఉన్నాను, వచ్చి మీట్ అవుతానన్నాడు ఆ వ్యక్తి. ఓకే సార్ అని ఆయన కోసం వెయిట్ చేస్తుంటే 10 నిమిషాలకే శిఖరని వెతుక్కుంటూ ఆయన కాలేజ్కి వచ్చాడు. నమస్తే అండి, నా పేరే శిఖర అని అప్పటికే స్టూడెంట్స్ అటూ ఇటూ తిరుగుతుండడం చూసి ఇలా రండి అని పక్కకి తీసుకెళ్ళింది శిఖర ఆయన్ని. అప్పుడే క్లాసెస్ జరగకపోవడంతో రూమ్కెళ్లడానికి బైక్ తీస్తున్న సిద్ధూకి ఆయన్ని వెంటబట్టుకుని పక్కకి తీసుకెళ్తున్న శిఖర కనిపించగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి. టైం తక్కువగా ఉంది, నువ్వు అన్ని బ్యాగ్స్ తయారు చేయగలవా అమ్మా అని అడిగాడాయన. బ్యాగ్స్ని తడుముకుంటూ, నిజమే, నాకు కూడా ఎగ్జామ్స్కి టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు బ్యాగ్స్ పని పెట్టుకుంటే సరిగా చదవలేను. అలా అని ఒప్పుకోకపోతే నాకు కావాల్సిన డబ్బు రాదు అని ఆలోచిస్తుంటే, చెప్పమ్మా, చేయగలవా అని మరోసారి అడిగాడతను. తప్పకుండా సార్, చేస్తాను. ఇంతకీ అమౌంట్ ఎంత అని అంటున్నప్పుడే సిద్ధు అటువైపు వచ్చాడు. అమౌంట్? అమౌంట్ ఏంటి అనుకుంటూ చెవులు రిక్కించి వాళ్ల మాటలు వింటుంటే, కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నావమ్మా అన్నాడాయన. నేను నా కష్టానికే చార్జ్ చేస్తాను సార్, కానీ కొంచెం కన్ఫెషన్ ఏమైనా ఇవ్వండి, ఫస్ట్ టైం కదా. మీరు ఇంకెన్నిసార్లు వచ్చినా రేట్లో తేడా ఉండదు సార్, నా పనిలో కూడా తేడా ఉండదు, అర్థం చేసుకోండి. మిమ్మల్ని పూర్తిగా సాటిస్ఫై చేస్తాను, నన్ను నమ్మండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటే, సరే ఏం చేస్తాం, నచ్చిన తర్వాత ఎంతైనా పెట్టాల్సిందే. నవ్వి, ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వండి సార్. ఓకేనమ్మా అని డబ్బులు తీసి శిఖరకిచ్చాడు ఆయన. థ్యాంక్యూ సార్, డేట్ చెప్పి హోటల్ అలంకార్లో ఈవినింగ్ 7:30 లోపు ఉండాలి అన్నాడు. అరగంట ముందే మీ ముందు వాలిపోతాను సార్ అని నవ్వుతూ చెప్తే, ఇక నేను వస్తానమ్మా. సరే సార్ అనగానే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళగానే అప్పటిదాకా ఫీజు కోసం ఏం చేయాలా అని దిగులు పడుతున్న శిఖరకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడంతో ఆత్రం ఆశ కలగలిపి ఆ డబ్బుని కౌంట్ చేసుకుంటుంది. అమ్మయ్యా, వాళ్ళు మిగతా అమౌంట్ కూడా ఇచ్చేస్తే ఫీజు సరిపోతుంది. ఎలాగైనా వాళ్ళు అడిగిన కవర్లన్నీ తొందరగా కంప్లీట్ చేసివ్వాలి అనుకుని ఆ డబ్బుని నవ్వుతూ ముద్దు పెట్టుకుని బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయింది. వీళ్ల మాటలు కన్వర్జేషన్ మొత్తం వింటున్న సిద్ధుకి వాళ్ల కన్వర్జేషన్ ఇంకోలా అర్థమై శిఖరని ముఖం చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. నిన్న రాత్రి ప్రాస్టిట్యూషన్ పేరుతో మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా చేసింది, మరి ఇది చేస్తుందేంటి? చిచి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే నెక్స్ట్ డేనే ఫేర్వెల్ ఫంక్షన్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఆ అనౌన్స్మెంట్ వినగానే సిద్ధు పెదవుల మీద కన్నింగ్ స్మైల్ మెదిలింది. ఫ్రెండ్స్, నాదొక చిన్న ఐడియా అంటూ అందరినీ గ్యాదర్ చేశాడు. జనరల్గా అందరూ ఎగ్జామ్స్ ముందు ఫేర్వెల్ చేసుకుంటారు, బట్ ఈసారి మనం ఎగ్జామ్స్ అయిన తర్వాత చేసుకుంటే ఎలా ఉంటుంది? వై? బికాస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చదువుకోవాలనే టెన్షన్ ఉండదు. తర్వాత ఏటూ అందరం ఊర్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మంచి మెమరబుల్ డేని ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతాం. ఏమంటారు అనడంతో సిద్ధు ఐడియాకి అందరికీ నచ్చడంతో ఓకే అంటూ కేకలు పెట్టారు. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీరెవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా మా జూనియర్స్ అంతా మీకు ట్రీట్ ఇస్తాం, ఓకేనా అని అంటే మనసులో మాత్రం, శిఖరా, ఫేర్వెల్ డేని నీ లైఫ్లో మర్చిపోకుండా రోజు చేస్తాను. వీళ్ళందరికీ స్వీట్ డే, బట్ నీకు మాత్రం ఇట్స్ ఎ సాడ్ డే అనుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా స్టోరీ. శిఖర మాటలు సిద్ధుకి ఇంకోలా కన్వే అయ్యాయి. పైగా పోలీస్ స్టేషన్లో పట్టించడం వల్ల శిఖర మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు. మరి అంత పంతాన్ని పెంచుకున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాడు చూద్దాం, ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ అన్నీ మీకు ఒక్కసారి ఓపెన్ అవుతాయి, నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.